హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ప్రశ్న పేరుతో ప్రశ్నించడం అనే పేరుతో దాన్ని అర్థాన్నే మార్చేసి కులం ముసుగులో మతం ముసుగులో నిజంగా అతను చేసేటువంటి పిచ్చి పిచ్చి ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేకుండా ఏదో ఒకటి మాట్లాడేయాలి. దాని ద్వారా మనకి వ్యూస్ ద్వారా డబ్బులు రావాలి, లేదా దాని నుంచి ఇవి మిగతా వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాడేమో నాకైతే తెలియదు. కానీ ఆ వ్యూస్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఆ కుటుంబాన్ని మనం ప్రేమించడం ద్వారా, ఆ కుటుంబం మీద ప్రేమ చూపిస్తున్నట్టుగా నటించడం ద్వారా వ్యూస్ మొదలుపెట్టి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని ఆ తర్వాత ఆ కుటుంబం మీదే పడి ఏడుస్తూ దాని ద్వారా వచ్చేటువంటి వ్యూస్ ద్వారా వచ్చేటువంటి డబ్బులతో తన కుటుంబాన్ని నడుపుకుంటూ తన జీవనోపాధిగా దాన్నే చేసుకుని ఆ కుటుంబం మీద ఏడవటమే పనిగా పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి ప్రశ్న రావణ్ తన మీద ఒక కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ కేసుకు సంబంధించి సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించి జోసఫ్ అలియాస్ రావణ్ గత కొద్ది రోజులుగా శ్రీ కొణిదెల చిరంజీవి గారిని టార్గెట్ చేసుకుని ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తున్నాడు. ముఖ్యంగా దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నటువంటి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవి గారిని చులకనగా హేళనగా చేస్తున్నటువంటి ప్రశ్న జోసఫ్ అలియాస్ రావణ్ మాటలు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అయిన కొడాం రామ్ ప్రసాద్కి సిరిసిల్ల నాకు అని ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన కేసు పెట్టడం జరిగింది. నేను నా మానసికంగా చాలా బాధపడుతున్నాను. నాతో పాటు మెగాస్టార్ చిరంజీవి గారి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు కూడా బాధపడుతున్నారు. చిరంజీవి గారు మాకు దైవంతో సమానం. అలాంటి వ్యక్తిపై నీచమైనటువంటి కామెంట్లు చేయడం వల్ల పూర్తిగా నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక రీసెంట్గా హైదరాబాద్లో సివిల్ కోర్టులో కూడా చిరంజీవి గారి పేరు, ఫొటోస్, వీడియోస్ అలాగే కొన్ని అసత్య ఆరోపణలు చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకోమని కోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్లు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆయన పేరు, ఆయన ఫొటోస్ వాడుకుంటూ ఇతను మాట్లాడేటువంటి మాటలు నన్ను బాధ కలిగించాయి. దయచేసి అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. సిరిసిల్లకి సంబంధించి ఆయన సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా మీరు చూడొచ్చు. ఆయన మాట్లాడినటువంటి వీడియో కూడా ఒకసారి మీకు వినిపిస్తాను. మాటలు అయినటువంటి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవి గారిని చులకనగా వీళ్ళ చేస్తున్నటువంటి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ జోసఫ్ అలియాస్ రావణ్ ఆయన మాటల వల్ల మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానం నేను చాలా బాధపడ్డాను. ఎందుకని చెప్పేసి అంటే అన్నయ్య ఎంతటి మంచి వ్యక్తి అని చెప్పేసి అంటే ఎప్పుడైనా కానీ ఆయన ఒకరు సహాయం చేయడమే తప్ప ఎప్పుడు కూడా ఎవరికి ఆయన హాని చేయడు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈ జోసఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి చిరంజీవిపై అన్ని ఆరోపణలు చేయడం మాకు చాలా బాధ అనిపించింది. సో ఇదనమాట. అంటే చిరంజీవి గారి అభిమానులు చాలామంది ఉంటారు. అది ఎవరు ఏంటి అనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి 10 మందిలో కనీసం ఒక 2-3 అయినా సరే చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారిని అభిమానించేటువంటి వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి, స్వయం కృషితో ఇంత స్థాయికి ఎదగచ్చు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా మనకి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని కూడా బయటకు తీసుకొచ్చి ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తి. దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులతో తన కుటుంబాన్ని నడుపుకుంటున్నటువంటి వ్యక్తి. అతను ఛానల్ చూస్తేనే చాలా క్లియర్గా అవుతుంది తను ఎవరికి ఎప్పుడు ఏ రకంగా సపోర్ట్ చేసుకుంటూ ఎవరు ఇంటర్వ్యూలు చేశారు, ఎవరు వెనకాల ఉండి చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా బయటకు తీయాలి. అతన్ని అలాంటి గొప్ప వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రశ్న జోసఫ్ అలియాస్ రావణ్ అనే ఆ వ్యక్తి మీద కేసులు పెట్టడం జరిగింది. సో అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం కూడా జరుగుతుంది. సో కొంతమంది మెగా అభిమానులు హట్ అవుతూ అనేది చెప్పాలంటే చాలా ముందు ఇలాంటి వ్యక్తులను ఆపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది అతను ఒక మెగాభిమానిగా చేసినటువంటి వ్యక్తే కాదు, ఇవి చాలామంది ఆవేదన కూడా ఇది. ఎందుకంటే ఇవి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఇలా చేయాలనే ఆలోచన కావచ్చు, ఆ అంబిషన్ రావడానికి అవకాశం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చూసి మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా రంగాల్లో ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక మంచి గొప్ప సమాజంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన సేవలకు గుర్తించి
దేశంలో అత్యున్నతమైనటువంటి రెండో పురస్కారాన్ని పద్మవిభూషణుడిగా ఆయనకి ఇచ్చి సత్కరించినటువంటి భారత ప్రభుత్వాన్ని ఆయన కించపరిచినట్టుగానే మనం భావించాలి. సో డెఫినెట్గా ఇతను చేసేటువంటి ఆరోపణల మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళ అభిమానులు కోరుతున్నారు. చాలామంది అభిమాన సంఘాలు కూడా బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రశ్న మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అతను వెనకున్నటువంటి అతను చేస్తున్నటువంటి ఆరోపణలు వెనక ఎలాంటి కుట్రలు ఉన్నాయి, అతను వెనక చేపించేది ఎవరు అనేది కూడా బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది.